99 టీవీ. నేను ప్రియాంక. కృష్ణా జిల్లాలో ఓ అద్భుతం జరిగింది. భక్తులను ఆశ్చర్యపరుస్తున్న ఈ ఘటన కార్తీక మాసం ముగింపునకు కాస్త ముందు శివాలయానికి వందల సంఖ్యలో పాములు తరలి వచ్చాయనే సందేశం వైరల్ అవుతోంది. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతా శివయ్య మహిమే అంటున్నారు భక్తులు. ఇంతకు నాగాయలంకలో ఏం జరిగింది? ఈ సంఘటనకు ఎందుకంత ప్రత్యేకం? వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కృష్ణా జిల్లా నాగాయలంకలోని పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఒక అరుదైన దృశ్యం కనిపించింది. కృష్ణా నదిలోని ప్రవాహంలో వందలాది నీటి పాములు గుంపులుగా సంచరిస్తున్నాయి. పాములు నదీ తీరానికి చేరి ఆలయ పరిసరాల్లో తిరుగుతున్న దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యపరిచాయి. కార్తీక మాసం రాగానే ఈ శివాలయం వద్ద పాములు కనిపించడం ప్రతి ఏడాది జరిగే విషయమే అని స్థానికులు చెబుతున్నారు. కానీ ఈసారి పాముల సంఖ్య భారీగా పెరగడంతో ఈ సంఘటన ప్రత్యేకంగా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఇదంతా శివుడి లీలే అని నమ్ముతున్నారు. ప్రతి కార్తీక మాసంలో స్వామి దర్శనం కోసం పాములు వస్తాయి. ఈసారి శివయ్య అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్లే ఇలా జరిగిందని, అందుకే వందల్లో కనిపిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ఈ అద్భుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కృష్ణా జిల్లాలోని నాగాయలంక శివాలయం మరింత ప్రాచుర్యం పొందుతోంది. చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. స్థానికులు చెప్పినట్లుగా సాయంత్రానికి ఇంకా ఎక్కువ పాములు కనిపించే అవకాశం కూడా ఉంది. పాములు నదిలో స్వేచ్ఛగా తిరగటం వీక్షించే వారికి అద్భుతమే. కార్తీక మాసంలో ఈ అరుదైన దృశ్యం నాగాయలంక శివాలయాన్ని మళ్లీ హాట్ టాపిక్ గా మార్చింది. భక్తులు దీనిని శివయ్య మహిమగా చూస్తుంటే వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతున్నాయి.